వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. పార్లమెంట్ ఎన్నికల ముంగిట తెలంగాణ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎన్నికల సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీలోకి ఊహించని విధంగా చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు హస్తం గూటికి చేరగా తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మునిషి సమక్షంలో కాంగ్రెస్లో వీరిద్దరూ పార్టీలో చేరారు. తాను చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరుతున్నానని రంజిత్ రెడ్డి చెబుతుండగా తాను బీఆర్ఎస్లో ఉంటానని పార్టీ మార్పుపై ప్రకటన ఇస్తూనే కాంగ్రెస్ కండువా కప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈరోజు ఒక గేట్ ఓపెన్ చేశానని సీఎం రేవంత్ చెప్పారు. ఇంకా ఎంతోమంది చేరతారో చెప్పలేం అని రేవంత్ అన్నారు. విపక్ష పార్టీ ఖాళీ అయ్యేదాకా ఆపరేషన్ ఉంటుందని ఆయన అన్నారు. ఇవాళ పొద్దున్నే గేట్లు ఓపెన్ చేశామని మీట్ ది మీడియాలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ వర్గంలో కీలకం రేపింది. అవతలి వర్గం ఖాళీ అయినప్పుడు గేట్లు తెరిచినా ఒకటే అని బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి రేవంత్ అన్నారు. 100వ రోజు ఒక గేట్ మాత్రమే తెరిచానని సీఎం రేవంత్ తనదైన శైలిలో చెప్పారు. అయితే వీరిద్దరూ కాంగ్రెస్లోకి చేరడంతో అటు ఖైరతాబాద్, ఇటు చేవెళ్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల ముందు కీలక నేతలు చేజారుతుండటంతో బీఆర్ఎస్ వర్గంలో ఆందోళన మొదలైంది.